రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థలాల రిజిస్ట్రేషన్ కోసం రాయచోటి మండలంలోని జగనన్న కాలనీల లబ్ధిదారులు భారీ సంఖ్యలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని చుట్టుముట్టారు. దీంతో కార్యాలయ ఆవరణం కిక్కిరిసిపోయింది. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో కొంత సమస్య తలెత్తిందని సబ్ రిజిస్టర్ గురుస్వామి తెలిపారు. లబ్ధిదారులందరికీ గడువులోపు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు గురుస్వామి. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. రిజిస్టర్ చేపిస్తామన్నారు, వచ్చినాము, చేపిలేదు. మళ్ళీ పంచాయతీ ఆఫీస్ పోండి అంటున్నారు. మీరు తిరుక్కుంటూ ఉండాలా? మీకు ఇక్కడ రామని ఎవరు చెప్పినారు? వాలంటీర్లు చెప్పింటే మేము వచ్చినాము. వాలంటీర్లు చెప్పినారు, ఇక్కడికి వచ్చిన ఇంతవరకు టిఫిన్ పిల్లలు తీసుకొని వచ్చినాము. మళ్ళీ అక్కడ ఎక్కడ పోవాలా మేము? ఎందుకు పిలిపించారా? మాకు 6 గంటల నుంచి ఇప్పుడు 12 అవుతుంది. మళ్ళీ రేపు సచివాలయం రాండి అంటారు. అక్కడ పోయినాక మళ్ళీ రాండి అంటారు. మీరు తిరుక్కుంటా చేయమనండి. తిరుక్కోలేము కదా. సచివాలయంలోనే రిజిస్టర్ చేయిస్తామన్నారు. ఇక్కడికి పోమన్నారు. రిజిస్టర్ ఆఫీస్ పోండి మేము వచ్చింది. లేకపోతే మేము వచ్చినాము. ఎవరు చెప్పారు మీకు? వాలంటీర్లు చెప్పినారు. మీ వాలంటీర్లు అవును. ఎప్పుడు చెప్పినారమ్మా? అందరూ ఫోన్ చేసినారు. ఇప్పుడు వాలంటీర్ ఏమని చెప్పినారమ్మా? ఇక్కడికి అయిపోతుంది. ఆడికి పోండి, రిజిస్టర్ ఆఫీస్ పోండి, రిజిస్టర్ చేపిస్తున్నారు అన్నారు. మేము వచ్చినాం, 6 గంటలకు వచ్చినాం. ఇక్కడ ఏం చెప్పినారమ్మా మీరు వచ్చినాక? సచివాలయం పోండి అంటున్నారు. సచివాలయంకి పోండి చేస్తున్నారంటారు. అసలు మాకు నమ్మకం కూడా లేదు చేస్తారో లేదో అని. మాకు వృధా ఎవరు చేస్తారు? 6 గంటల నుంచి 12 టిఫిన్ కూడా లేదు. తీసుకొని వచ్చినాం. ఎండకి నిలబడుకొని ఉండాలా? చేస్తామని లేదని ఇళ్ళకి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ రిజిస్టర్ సార్ని అడిగితే రిజిస్టర్ సచివాలయంలో జరుగుతుంది అని చెప్తాను. వాలంటీర్లు ఇక్కడికి పోమండి వచ్చినాం. నవరత్నాలు పేదలకు అందరికి ఇళ్లలో భాగంగా ఉచితంగా కన్వేయన్స్ డ్యూట్స్ రిజిస్ట్రేషన్లు గత 4 రోజులుగా అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈరోజు ఆదివారం కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ నిన్న కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ పెట్టాము. మున్సిపల్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన్నారు. 6000 ఇండ్లు రాయచోటిలో నారాయణరెడ్డిపల్లిలో ఇచ్చారు. అవన్నీ కూడా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఈరోజు సండే అని అవైలబుల్ ఉంటారని పిలిపించుంటారు.